రాణా ప్రతాప్ గారిని మేవాడ్ మహారాజ్ మేవాడ్ మహారాజ్ ఆయన మేడం కూర్చోండి. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నామండి. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాల్సిందిగా. ముస్లిమైనా కానీ ప్రస్తుతానికి మేడం గారు ఈ యొక్క 12 మంది డైరెక్టర్లను నియమించారు. అది పొందిలి కులం మీద జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మన పొందిలి కులం మీద ఉన్న అభిమానం కాబట్టి గట్టిగా చెప్పటంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఆదివారం బిజీగా ఉంటారు కాబట్టి ఓటింగ్ వెళ్ళి మన అభ్యర్థులను మన అంతా ఓటేసి గెలిపించాలి. ఉడతా సహాయంగా నేను చేసిన సహాయాన్ని మీరు సహృదయంతో గుర్తుంచుకొని మా క్యాస్ట్ పెద్దలు మీ దగ్గరికి సమస్యల కోసం వస్తే మీరు సానుకూలంగా స్పందించి మా కులస్తులకు మంచి చేయాలని పదే పదే కోరుకుంటూ సింగ్ గారిని కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు మన గౌరవ అతిథి మంత్రివర్యులు తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారు మాకు 2008లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, బీసీలో తెచ్చారు ఉన్నాయి. ఆ తర్వాత మరి జగన్ మా సెక్రటరీ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి మాకు ముందు చేసి మా కులానికి గుర్తింపు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇకపోతే మా భూమిలో చిన్న సంఖ్యలో ఉన్న ఒక మాట మేడం గారు నా ఎవరున్నా సరే మాట తప్పటం మేడం తప్పటం అనేది మా చరిత్రలో లేదు. మేము కూడా వచ్చి బీసీలుగా మెదలడానికి కారణం కూడా అదేనండి. మా వంశస్థుడు మహారాణా ప్రతాప్ గారు అక్బర్ మీద 28 సంవత్సరాలు యుద్ధం చేశాడండి. అక్బర్ చక్రవర్తి మీద రాజ్యంలో రాజు. మరి ఆయన ఆజ్ఞ వరకు ఆ రోజున 500 సంవత్సరాల క్రితం మేము మహారాజును కాలేకపోయాం కాబట్టి ఇటు దక్షిణాది రాష్ట్రాలకు మా సైనిక కుటుంబాలను ఉన్నామండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 8,09,00,000 మంది ఉన్నాం. మా రంగంలో బీసీలు వచ్చారు జస్టిస్ దారా సుబ్రహ్మణ్యం గారి పరిధిలో. మా గొప్పలకి రాజకీయంగా మాకు చైతన్యం లేకపోవడం, మాకు సగటు నాయకులు లేకపోవడం, నాయకులు అందలేకపోవడం, ఈ చైతన్యం లేని కారణంతో గౌరవనీయులు మంత్రివర్యులు విడుదల రజనీ గారికి, కుల పెద్దలు రిటైర్డ్ డిఎస్పీ భూపాల్ సింగ్ గారికి, నా సహచరులు సుజాన్ సింగ్ గారికి, ఇక్కడికి వచ్చిన బంధు కులస్తులందరికీ నమస్కారాలు. విడుదల రజనీ గారికి మన కులస్తుల గురించి అవగాహన ఉన్నది. వారి శాఖలో మనం 17 మెడికల్ కళాశాలలు, ఫ్యామిలీ పథకాలు, మనం వారి రాజకీయ చరిత్రలో చూసాం. కాబట్టి మనకు కావాల్సిన మనం ముఖ్యంగా ఓబీసీ కోసం మనం ప్రయత్నిస్తున్నాము. మన వరకు మనం ప్రయత్నించాము. ఇంకా ఏదైనా అవసరమైన ఉంటే మనకి మేడం గారి తరఫున మనకి రిఫర్ చేస్తారని మనం ఆశిస్తూ మేడం గారిని మనం గెలిపించుకుందామని పశ్చిమ నియోజకవర్గం నుంచి మన బంధువుల తరఫున మనందరి తరఫున
మా తరఫున మేడం గారు మేము గట్టిగా మీ సపోర్ట్ తీసుకుంటాము, మేము మీకు మద్దతుగా నిలుస్తాము. పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి మన బొందిలి కులస్తులందరూ అందరూ నాన్ వెజ్ కదా पूछ के डरा रहे हो भाई, पूछ के डरा रहे हो इदेదో జరుగుతుంది రాజధాని పేపర్ తీసేయండి नहीं खाते ठीक है वो मटर चलिए ये भी चिकन ఓకే వెరీ గుడ్